మందిది మంగళవారం మనది సోమవారం. ఒకనికి కడుపునో చేడుస్తుంటే ఇంకొకనికి తీపిగా ఉంటుంది. అట్లా తయారైంది దునియా. ఏం చేస్తాం, ఒకరి బాధలు ఒకరికి అస్సలు పట్టవు, పట్టినా పట్టించుకోనట్టే ఉంటారు. ఎంతమందిని చూస్తలేం కదా. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని దిక్కుల్లా గవర్నమెంట్ ఆఫీసర్ల ముచ్చట ఇంకో ఎత్తుగా ఉంటుంది. సారు సమస్యలు ఉన్నాయని పోతే వాళ్ళ ఆస్తులు రాసిచ్చినట్టే చేస్తారు, అంత చికాకు పడతారు. చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ఏమైంది అంటారా? ఆహా, ఏమి నిద్ర, ఏమి నిద్రపో. సారు మంచిగా గురకబెట్టి కూర్పాట్ల తీస్తున్నాడు. ఎవరుల్లా ఎవరు లేపకుండ్రి, మీరైతే పడుకోండి సార్, పడుకోండి. ఓరి కొడుక, ఇంతగానం జనాలు జిబజిబమని తిరిగి ముచ్చట పెడుతుంటే సారుకు మంచిగా జోలపాడినట్టు కొడుతున్నట్టున్నది కదా. ఓ పోలీస్ సారు, ఓ పోలీస్ సారు, గిన్ని మంచినీళ్ళన తాగుండ్రి సారు, నిద్రమ్మ తిచ్చకపోతుంది. అట్లని సారు ఒక్కడే కాదుల్లో, ఇంకో సారు కూడా పడుకున్నాడు. ఇగో ఈసారే వాయమ్మో, పోలీస్ సార్ కంటే ఎక్కువ కూర్పాట్లు తీస్తున్నాడు కదా. పడుకోండి సారు, పడుకోండి. మీరు పడుకునేటందుకే నా ఏ కుర్చీ లేచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్పూర్ దగ్గర జనాల సమస్యలు వినేందుకు సర్కారీ ప్రోగ్రాం పెట్టింది. అయితే అక్కడికి వచ్చిన ఆఫీసర్లు జనాలు ఎక్కడికోతే మాకేంది, వాళ్ళకు తిప్పలుంటే మేమేం చేయాలి, మాకు మస్తుగా నిద్ర వస్తుందని కూర్పాట్లు తీస్తే కోపం వచ్చిన జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పొట్టుగా వైరల్ అవుతున్నది. పెద్ద ఆఫీసర్లకు జరిగిందట విషయం. కానీ ఈ నేగిట్ల నిద్రపోతుర్రంటే అసలు వీళ్ళు ఆఫీసులలో కూర్చొని ఏం పనులు చేస్తున్నారో వాళ్ళకే తెలవాలి పోండ్రి.